మహల్ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద ఉన్నాం. ఇక్కడ తిరుపతి వాసులు నరక యాతన అనుభవిస్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి మనం చూడొచ్చు ఈ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్త ఉందనడానికి ఇది ఒక మచ్చుతురగా మాత్రం. ఇలాంటివి చాలా ఉన్నాయి తిరుపతిలో. ప్రధానంగా ఇది 1,00,000 మంది స్థానికులకు తీవ్ర ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. ఇది నగర నడిబొడ్డులో ఉన్న ఈ బ్రిడ్జి దాటుకొని వెళ్లాలంటే వెళ్ళలేని పరిస్థితి. చాలా కాలంగా ఈ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ధర్నాలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఉప ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున హామీలు గుప్పించింది. తిరుపతి వాసుల సమస్యలన్నీ పరిష్కరిస్తాము, దాదాపు 450 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంతో కక్ష పట్టిన రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం చేపడుతుంది. రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి పెద్ద ఎత్తున డ్రైనేజీ నెలకొంది. ఎక్కడ చూసినా తిరుపతిలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ డ్రైనేజీ వాటర్లోనే ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. దాదాపు 2 గంటల కరుణాకర్ రెడ్డి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఖచ్చితంగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించకూడదని డిమాండ్ చేస్తున్నారు. కరుణాకర్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఇంత దారుణమైన పరిస్థితి తిరుపతి వాసులు ఎదుర్కొంటుంటే మీ డిమాండ్ ఏంటి? అత్యంత పవిత్రమైనటువంటి నగరం, ఆధ్యాత్మిక నిలయం, దాని దుస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో ఈ దుస్థితికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వాకం ఏ తీరులో ఉందో అనటానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఈ డ్రైనేజీ నీళ్లు నడి తిరుపతిలో ఒక అండర్ బ్రిడ్జ్ కింద ఇన్ని మురికి నీళ్లు ఉండటం అన్నది, ఈ మురికి నీళ్లను తీసివేసేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా ప్రభుత్వం చేయకపోవటం ఈ తిరుపతి నగర అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి తార్కాణం ఇది. 450 కోట్ల రూపాయలు తిరుపతి అభివృద్ధికి నిధులు కేటాయించామని ఉత్తర ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి ఆచరణలో ₹1 కూడా తిరుపతికి నిధులు ఇవ్వకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. తిరుపతి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ఆ ప్రజల మీద కక్ష తీర్చుకుంటూ ప్రతీకార ఇచ్చతో వ్యవహరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. వేలాది మంది భక్తులు ఈ దారి గుండా ప్రతిరోజు కూడా యువతల వైపు ఉన్నటువంటి సత్రాల్లోకి వెళుతూ ఉంటారు గోవిందనామ స్మరణలతో. మీరు చూస్తూనే ఉన్నారు ఈ పరిస్థితి. 1,00,000 మందిని తిరుపతికి కాకుండా పూర్తిగా విడదీసేసింది ఈ మురికి నీళ్ల వ్యవస్థ. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. బాధ్యతారాహిత్యంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి కారణంగానే ఈ పవిత్ర నగరాన్ని అత్యంత మురికిమయమైనటువంటి నగరంగా మార్చుతున్నారు అని గత సంవత్సర కాలంగా మేము ఎంత నెత్తి నోరు మొత్తుకున్నా కూడా దున్నపోతు మీద వాన కురిసిన చందంగా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయి ప్రభుత్వం ఒక్క పైసా కూడా నిధులు విధిలించకపోవటం మూలంగానే ఈ పరిస్థితి దాపురించింది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది ఆందోళనలని మళ్ళా అనవసరంగా మా మీద ఆరోపణలు. దీనికి ఏ సమాధానం చెప్తారు? నడి వీధుల్లో తిరుపతిలో అతి ముఖ్యమైనటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున మొత్తం మురికిమయమైనటువంటి నీళ్లను కూడా తొలగించలేనటువంటి స్థితిలో తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లోనే ఈ నీళ్లలో దిగి మేము ఉద్యమించవలసినటువంటి అవసరాన్ని తీసుకొని వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తప్ప మరి ఇంకొకటి కాదు. వెంటనే నిధులు విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి చెప్పండి సార్, ఏదైతే మీరు కూడా రుయా హాస్పిటల్ చిన్నపిల్లల మరణాలకు పోరాటాలు చేశారు అంటే ఇలాంటి కలుషిత వాతావరణంలో మరింత వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కదా? మామూలుగా కాదండి, ఇక్కడ దిగటం మాకు కూడా వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. అయినా ప్రజల కోసమని నిలబడేటువంటి పార్టీగా మేము ఈ మురికిలోనే నిల్చొని మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. ఇందులో కోటాను కోట్ల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీని వలన పెద్ద ఎత్తున రోగాలు ఖచ్చితంగా 100% వస్తాయి. దోమలు ప్రబలుతాయి. ప్రజారోగ్యాన్ని చెప్పండి, మీ పోరాటాలు ఎలా చేస్తారు? అంటే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి చేస్తారు? ఈ రకంగా ఉద్యమాలు చేస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి దాన్ని మెడలు వంచేటువంటి కార్యక్రమాలు నిరంతరం పోరాటాల రూపేణ చేస్తూనే ఉంటాం. ఇది మొత్తం మీద ఉన్నటువంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందని కూడా కరుణాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే డ్రైనేజీ కంపు కొడుతున్న ఈ డ్రైనేజీ వాటిలోనే వినూత్నమైన నిరసన చేపట్టడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి పోరాటాలు చేసే భవిష్యత్తులో కూడా ఈ పోరాటాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మరోవైపు మనం చూడొచ్చు, ఏదైతే ఉన్నారో పిల్లలు కూడా కానీ భక్తులు వెళ్ళలేని పరిస్థితి, ఏటి సైకిళ్లు కానీ మోటార్ వాహనాలు కానీ ఎవరు నడిచకుండా వెళ్ళలేని దైర్య పరిస్థితి నెలకొంది.